కూకట్పల్లిలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ముత్యాపాగ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన 1000 గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మద్దతు తెలిపారు. 2014లోనే కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి వినతి పత్రాన్ని పంపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే గత సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణను ఆమోదం తెలిపిందన్నారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 2014లోనే అసెంబ్లీలోనే అఖిలపక్ష తీర్మానం చేసి ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేసి అక్కడికి తీర్మానానికి ఆమోదం కోసము లెటర్ని పంపించినట్లయితే దాన్ని అనుగుణంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నేడు గత సంవత్సరమేనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ సంవత్సర కాలం గడుస్తూ కూడా రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ ఎలాంటి అమలు చేయలేదు, దానిపైన వివరణ ఇవ్వలేదు. దానిపైన మనతో మాట్లాడడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎస్సీ వర్గీకరణ ఇప్పటివరకు జరిగిన సంవత్సర కాలంలో ఎందుకు వర్గీకరణ చేయలేదు, దాన్ని ఎందుకు అమలు చేయలేదు సార్? సుప్రీంకోర్టు కూడా మన దేశంలో డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎట్టి పదిలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పినప్పుడు కూడా డిసెంబర్లో ఇవ్వాలి. యాక్చువల్గా ఫిబ్రవరిలో చెప్పింది. మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆలోచన లేదు. గతంలో మేము ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో దాని వర్గీకరణ అఖిలపక్ష సమావేశం పెట్టి కాకుండా అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. దాని భాగంగానే కానివ్వండి, మందకృష్ణ మాదిగా పోరాడినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. తన పోరాటం వల్ల ఈ రోజున వర్గీకరణ తెచ్చుకోగలిగారు. మాదిగా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తుగా ఆ రోజు పోరాడినందుకే ఈరోజు కార్యక్రమం చేపట్టి వాళ్ళకి న్యాయం జరగబోతూ ఉంది. ఆ న్యాయం చేసే దాంట్లో ఇలా రాజకీయ నాయకులం అందరం కూడా ఏకపక్షంగా నిలబడి అందరం కూడా తీర్మానం చేసినాం కాబట్టి, అన్ని పార్టీలు తీర్మానం చేసినాం కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ చేయవలసిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఎస్సీలకు వచ్చేసి దళిత బంధు పేరున వచ్చేసి వాళ్ళకు ఇచ్చారు. దాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చేసి సంవత్సర కాలంలో ఎలాంటివి చూపెట్టలేదు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఆశ్చర్యం ఏముంది అంటే, వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేనేమో వద్దంటాడు, ఓ ఎమ్మెల్యేనేమో కావాలంటాడు. ఫస్ట్ వర్గీకరణ విషయంలో మనం ఆ రోజు తీర్మానం చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తీర్మానం చేసినప్పుడు ఇవాళనేమో ఒకరు వర్గీకరణ మాకు వద్దు అని చెప్పి అన్నదమ్ముల పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీన్ని ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో జరిగేటటువంటి లక్ష డప్పులు ఏదైతే పిలిపించిండో, ఏదైతే మందకృష్ణ మాధవ్ గారికి పూర్తిగా సపోర్ట్ చేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తూ మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి ఏదైతే వర్గీకరణ మీద స్పష్టంగా లేదు. నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది, కానీ మరి ఎప్పటి నుంచి అమలు పరుస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో మరి ఏదైతే స్పష్టంగా మరి ఈ రోజు నుంచి మేము ఉద్యోగాల విషయంలో రిజర్వేషన్ పలానా నుంచి ఇస్తామని చెప్పేసి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. అదేవిధంగా ఏ కేటగిరైజేషన్ విషయంలో మరి ఏబీసీ అని చెప్పినారు, కానీ కేటగిరైజేషన్ ఎవరికి ఎంత భాగం ఇస్తాననేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. ఆ ఉద్యమానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు 1వ తారీఖు రోజున ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే హక్కు ఉంది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టు తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి లోబడి ఈ తెలంగాణ ప్రభుత్వం 6 నెలల సమయం గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఫిబ్రవరి 7వ తారీఖు రోజున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది మాదిగలతోటి లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్సీలకు అనుకూలంగా ఉంది, వాళ్ళకు మద్దతుగా నిలిచింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలం జరుగుతున్నా వారికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణ బిల్లుని ఇంతవరకు కూడా ముందుకు తీసుకుపోలేదు. దానికి అనుగుణంగానే 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.